ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకొచ్చావు? ఖుషీని చూసి వెళదామని వచ్చాను మేడం. నీ మేనకోడల్ని నువ్వు సరిగ్గా చూసుకుంటావో లేదో అని ఇన్స్పెక్షన్కొచ్చింది సుప్పు. హుయిషి నన్ను టెస్ట్ చేయడానికి. తప్పుగా అనుకోకండి మేడం, పాపని పలకరించి పోదామని వచ్చాను. నీ మీద బెంగ పెట్టుకొని బెడ్ మీద పడుకుందనుకున్నావా పరామర్శించడానికి? ఎందుకు సార్ అలా మాట్లాడతారు? నేనొకటంటే మీరు ఇంకొకటి అంటున్నారు. నీ తెలివితేటలు మేం తెలుసుకోలేవనుకుంటున్నావా? నువ్వు కనిపిస్తే ఆ పిల్ల నీకు తోకలా వెనకాలే వస్తుందని మాకు బాగా తెలుసు. 18 ఏళ్ళు వచ్చేదాకా మంచిగా చూసుకొని ఆస్తి కొట్టేద్దామని చూస్తున్నావా? నేను చూసి పోదామని వస్తే మీరు ఎన్ని రకాలుగా ఊహించుకుంటున్నారేంటి సార్? ఇక చాలు. అది ఫోన్ చేసినందుకే వచ్చావు, లేకపోతే అడుగు పెట్టేదానివా? అది కాదు మేడం, ఒకసారి పాప స్కూల్కి వెళ్ళింది, వెళ్ళిక్కడి నుంచి. అక్కడికి వెళ్ళి చూస్తానంటావేమో. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం చెప్తున్నా. ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళు. దీన్ని తిరిగి ఇచ్చేసి ఖుషీని చూసి వెళ్దామని వచ్చాను మేడం. థ్యాంక్స్. 50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ని రిటర్న్ ఇచ్చేస్తున్న నేను ఆస్తి మీద కన్నేసిందని నోరు జారడం కరెక్ట్ కాదండి. ఖుషి, 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 పాప నన్ను పిలిచిందండి. ఖుషి ఇంట్లోనే ఉంది కదా మేడం? ఖుషి, ఖుషి. అంటే ఏంటి? మా సుప్పు అబద్ధం చెప్తోందా? కాదు సార్, పాప మాట వినిపించింది, నన్ను అమ్మ అనింది. షటప్. ఇక్కడి నుంచి వెళ్ళు ముందు. అర్థమైంది మేడం. ఖుషి ఇంట్లోనే ఉంది, నన్ను కలవనివ్వకుండా చేస్తున్నారని నాకు అర్థమైంది. పాపని దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. తను చిన్నపిల్ల, మొండికేయచ్చు, గారం చేయొచ్చు. మేనత్తైన మీరు అమ్మలా ఆదరించాలి. తల్లి తండ్రి లేని పిల్లను అక్కున చేర్చుకుని ప్రేమని పంచండి. డోంట్ ఇరిటేట్ మీ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఖుషి పాప, నేను వెళ్తున్నానమ్మా.
నువ్విక్కడే ఉన్నావు. నీ మాట వినిపించింది. నిన్ను చూడకుండానే నేను వెళ్ళిపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. వెళ్ళొస్తాను ఖుషి. ఆగవే. కాలేజీలో ఎలాగూ రాస్తావు కదే, మళ్ళీ ఇక్కడ మహాభారతం రాస్తావా? రికార్డులు రాయాలి నానమ్మా. తులసక్క పెళ్ళప్పుడు కుదరలేదు కదా. అలా అనుకో, తులసికి పెళ్ళైపోయిందనుకుంటారు. అలా అనుకోడానికైనా ఎంత బాగుందో అక్క. చాలే ఆపండి మీ వెటకారాలు. ఇప్పుడు మేమేమన్నామని? బేబీ కిలారా, జ్యూస్ చేసిస్తాను నీకు. వెళ్ళు బేబీ వెళ్ళు. నువ్వు ఆ జ్యూస్ తాకపోతే ఇదిగో ముందు వాడికి నీరసం వచ్చేలా ఉంది. వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. ఇదే వెటకారం అంటే బామ్మ. మీరన్నా కూడా మాకు అలానే ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.